కాదు పంతులు గారు, నువ్వు ఇట్లా ఎక్కలేసు కదా ఆడ దెబ్బతింది. సుబ్బారావు గారు 5, 6 ఎంత? 11. 1000 రూపాయలు గుమస్తాలకి ఇస్తా, 10,000 మిగిలినట్టే కదా. అంటే ఇప్పుడు నువ్వు ఏమేది వాటర్ ఫిల్టర్ వాటర్ కదా? ఫిల్టర్ వాటర్ కాలంలో తీసుకోవడం, ఇక్కడ పోయటం. అంటే కాలంలో నీళ్ళు ముంచుకురావడం, కరెక్షన్ చేసుకోవడం. ఏ తెలివితేటలు పంతులు. ఎక్కడిది దీనారావము? పావులాగా 4 రూపాయలు. ఏ ఊరమ్మ మంది? నన్ను గుర్తుపట్టలేదు బావగారు. అసలు ఆ ముండలు మమ్మల్ని మనసును గుర్తుపట్టేడు చేశారా? ఎవరమ్మాయి? ఒరే 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 పంతులు గారు, ఎవరు అనుకున్న మన చిత్ర? దండాలండి బావగారు, దండాలంటే ఒరే యథాలారా మీరు ఇంకా బతికుండారని అర్థం. అయినా ఇల్లు ఒళ్ళు గొర్రె మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? మా సొమ్మంతా పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా పోయిందని. అదే మీరు శ్రమణ భూమి మీద సంపాదించిన సొమ్ము పోయిందని. మా ఇంటి మొత్తానికి కలరా వచ్చిందా? మాకెందుకు సార్ జబ్బులు? ఇంతకంటే తక్కువ జబ్బులు ఆడని వీలేదే. మా ఇంటి మొత్తానికి మతిపోయింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టు. వీళ్ళకి మధ్య బాగుంటు అంటే మామూలు ఎవరమా? నన్ను పట్టుకొని నాదిలో సెంటర్లో పట్టుకొని రా అంటారా? నన్ను పట్టుకొని చెప్పుతో కొడతా. ఇప్పుడు చెప్పే పంతులు గారు అసలు నీకు ఇప్పుడు చెప్పావు. పంతులు గారు పట్టుకొని చెప్పుతో కొట్టిందని ముండకు పిచ్చి పట్టుకుని ఎట్టుంటది? నన్ను పట్టుకొని రానది. బెమ్మగా శాపం పెట్టండి ముండలారా, మంతా పెట్టుకోబాగండి ఎవరు. అమ్మ పిచ్చి పట్టింది. మరి అక్క పరిస్థితి ఎట్ట ఉంది? అక్కకి కళ్ళలోనే నువ్వు ఎట్ట కనపడతావు? ఇంతలో మనిషి నేనుంటే. మీ ఇద్దరు కాదు, గోపాలకృష్ణుడు కనిపించాడు. ఏ బాలకృష్ణుడు? గోపాలకృష్ణుడు. ఏ ఊరమ్మా? తిమ్మాపురమా? ద్వారకా నగరం. ద్వారకా నగరమా? అంటే భగవంతుడి కృష్ణుడు. పొద్దుగూగులు పొలిశాఖ నుండేవాడికి నాకు కనపడకుండా మీకెక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవాలి. అది అర్థం కాదు పంతులు గారు. వాళ్ళంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మనకి ఏడ కుదిరి పుణ్యం చేసుకోవడానికి ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున కళ్ళలో. అది అక్కడ తేడా. తెల్లవారుజామున కళ్ళలో. పట్టపగలైతే ఈ ముండలో వాటేసుకుని ఉన్న సామాను మొత్తం ఒలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలుగు జరుపుకున్నాడు. తెలుగు కలముండా కొడుకు. మేము గది దెబ్బతింది కనబడి సానుభూతి మానుకొని సారాయి కొట్టు పెట్టుకోమన్నాడా? అదేం కాదు, సానుభూతి మానుకొని సన్యాసం ముచ్చుకోమన్నారు. జరిగిందా వ్యవహారం? తిన్నారు దెబ్బ, అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గరే దొరికితే జింక చర్మం వంకి కదా, ఎందుకు జరిగిందంట? సరే కానీ చిత్రం, ఆయన పరిస్థితి ఎట్టుంది? నెంబర్ 3. ఆయన ఎవరబ్బా? ఆయన ఎవరు? నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది చెబుతావు, నీకు తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ గడిచిన బిలో మంగళుడు. ఓ మా పెద్ద బావ గారా? మా పెద్ద బావ. ఆ లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన మఠంలో చేరాడు. చేరాడు? మఠంలో చిలకలూరుపేట డిగ్రీ కాలేజ్ చేరాడు చెప్పావు కదా. నీ అమ్మకడు మఠాల్లో చేరాడు. మరి మీ ఆయన దగ్గర మఠాల్లో చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనా నీకు ఇది? అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల ఏమలే పనే లేదు. పందికొక్కులు కొట్టాలి దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిలిచారే? మాకు మిగిల్చడం. అది కాదే, నీకు ఫుడ్ ఎట జరుగుతా నేను అడుగుతుంటే. నాకేమి ₹1,00,000 వేసింది మా అక్క బ్యాంకులో. ₹1,00,000 బ్యాంకులో వేసింది. అవును, ఎవరు అడుక్కుంటా పాపం? పెన్సిల్ ఇంజక్షన్కి ప్యాన్ సామాన్లకి ఉండాలిగా. అదేం కాదు, నాకు 50,000, నన్ను చేసుకునే వారికి 50,000. ఎంత? నాకు 50,000, నన్ను చేసుకునే వారికి 50,000. పంతులు గారు కొంచెం దువ్వునివా? ఒంటి మీద చొక్కా లేదు. దువ్వలేదు? దువ్వెలు లేకుండా బజారు కడుతున్నావు. ఏ కడుపు కూడు తింటున్నావు, పలావు తింటున్నావు? ఏమడి మీ ఎక్కడ మీ సుమి ఊరు మూట వాళ్ళు కడతా, ఎవరు మూట వాళ్ళకి నెత్తిని పెట్టి పంపిస్తే మీకేం ఇబ్బంది లేదు. రాముల వారి గుడి ప్రతిష్ట జరిగింది ఈరోజే కదా, మధ్యాహ్నం కదా. ఆయన మధ్యాహ్నం జరిగింది, మన ఇప్పుడు జరిగింది మ్యారేజ్. గుడి దగ్గర అయ్యవారు ఉన్నాడు ఊళ్ళో. కొంచెం లేవకొట్టండి అయ్యవారిని. మీకు పుణ్యం ఉంటుంది. దేవతలు చేసుకునే టైం ఈ టైం అయితే బాగుంటుంది. మ్యారేజ్ చేసుకుంటాం పద. మ్యారేజ్ గుడి దగ్గర, రాముల వారి గుడి దగ్గర పోదాం. ఎవరు? అమ్మ.
మొన్న పత్తిశాలలో నుంచి పత్తి తీసిన ముందు ఉంటుందిగా, అది మీరు ఎవరి దగ్గర నుండి ఇచ్చారు మా దగ్గర ఉండడానికి? అది కాదయ్యా, తాడుందా అని. ఎందుకు ఊరేసుకోవడానికి? కాదు, పొగ మూట కడతా. పొగ మూట కడతా. గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుదండి మొండ. నిజమయ్యా, పొగ మూట కడితే కమిటీ వాళ్ళు మొత్తం తగడం వేస్తామన్నారు. తొగడం అంటే కడేం ఎన్ని కేజీలు చేస్తాం? 65 కేజీతో వేస్తాం. 5కి వేసుకొని పని కూడా తిరిగే పని ఉండదుగా. కావాలంటే చూడు పొగ ఎట్టవుతుంది. పొగ ఎందుకు లేదు? గడ్డి వాగు దగ్గర పడుతుంటే అబ్బాయి అబ్బాయి, పొగ మేఘాల్లో వచ్చింది. పొగ మేఘాల్లో వచ్చింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మా సొంత పట్ల. ఎవరు పొద్దు గారు? మీరా? ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. మీరందరూ ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అడ్డుపోతాము, తమరు పెద్ద దినం అయిన తర్వాత ఒక ముద్ద తిని పోదాము అని ఉన్నాం. అమ్మాయి పోయింది, దెబ్బ పోయింది. అమ్మాయి ఉంటే పైసా ముందు చెప్పిన 10 కోట్లు సంపాదించేది. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప. చెప్పు కూడా చిన్నదే నాయన. చేసుకున్న మూడు చెట్ల పాలు చేసి కప్పల ముడి తిరిగే మూడలో ప్రార్థించి దేవుడు మాకు ఇచ్చారు. ఇంకా అయ్యే పగలగొట్టి అచ్చిన మూడాల. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్ వస్తుంటే బజార్ పెట్టే బలుపులు లాగుండేవాడు. ఇయ్యాలేంటి బర్రె పడ్డ జోరీలు లాగుంటారు. నువ్వు మాత్రం తక్కువ. వారం ముసుకేసుకుని వాకిట్లో ఎప్పుడైతే రంపలా ఉండేదాన్ని. ఇప్పుడే బుడతలో పడుకున్న బర్రెలాగా లేవు. మీరు మారిపోయారు, నేను మారిపోయా. ఆ రోజు నేను పంచగట్టి తిరణాలపోయే గుర్రంలా ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఇయ్యాలేంటి తిరగలు పోసే గాడిదలాగుంటాడు. మీరు మారిపోయారు, మేము సరే కానీ ఏందా బజార్నట్టు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీ కుమారికి అది అంటగా ఏది? అదే పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో కూడా నీతో మాట్లాడు. నీ పని- నీ పిచ్చిలే నా పిచ్చి. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది? పిచ్చి అని ఒక రాగిరేగి